సంక్రాంతికి భారీ లెవెల్లో ఆడియన్స్ ముందుకు రాబోతున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ల కాంబినేషన్ లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ రిలీజ్ కి ముందు కన్నా ట్రైలర్ రిలీజ్ తర్వాత బజ్ అమాంతం పెరిగిపోయింది. బిజినెస్ పరంగా కూడా అన్ని చోట్ల మాస్ రచ్చ చేస్తూ దూసుకుపోతున్న సినిమా ఓవర్సీస్ లో మాత్రం ప్రీ బుకింగ్స్ పరంగా అనుకున్న రేంజ్ లో జోరును చూపించలేకపోతుంది మొదటి నుండి కూడా. అసలు ఏమాత్రం రీసెంట్ మూవీస్ తో పోల్చితే బిజినెస్ పరంగా ఇతర సినిమాలకు ఈక్వల్ అనిపించే రేంజ్ బుకింగ్స్ నైతే ఈ సినిమా సొంతం చేసుకోవడం లేదు. రిలీజ్ కి ఇంకా 5 రోజుల సమయం ఉండగా మొత్తం మీద ఓవర్సీస్ లో సినిమాకు $5,20,000 రేంజ్ లోనే బుకింగ్స్ జరిగాయి 420 వరకు లొకేషన్స్ లో. అదే టైంలో రిలీజ్ కి 5 రోజుల ముందు వరకు కల్కి సినిమాకు 958 లొకేషన్స్ లో $2.2 మిలియన్ మార్కును దాటేసింది. దేవర సినిమా 670కి పైగా లొకేషన్స్ లో $1.8 మిలియన్ మార్కును అందుకుంది. పుష్ప 2 సినిమా 1013 లొకేషన్స్ లో $1.9 మిలియన్ మార్కును దాటేసింది. ఇతర సినిమాలతో కంపేర్ చేస్తే గేమ్ చేంజర్ షోలు చాలా తక్కువగానే ఉన్నాయని అంటూ ఉన్నప్పటికీ రీజనల్ మూవీ అయిన గుంటూరు కారం సినిమా 5 రోజుల ముందు 355 లొకేషన్స్ లోనే $5,20,000 మార్కును దాటింది. రీజనల్ మూవీ కన్నా కూడా బిగ్ పాన్ ఇండియా మూవీ అయిన గేమ్ చేంజర్ సినిమా బుకింగ్స్ ట్రెండ్ చాలా వీక్ గా ఉండటం ఎవ్వరికీ అంతుపట్టడం లేదు ఓవర్సీస్ లో. కానీ సినిమా ట్రైలర్ బాగానే వర్కౌట్ అవ్వడంతో ప్రెజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ఎలా ఉన్నా కానీ రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే అక్కడ కూడా కలెక్షన్ల పరంగా సినిమా జోరు చూపించడానికి అవకాశం ఎంతైనా ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి ఇప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.